కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక మృతి కేసులో శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. నిందితుడు బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్ షాప్లో పనిచేసేవాడని తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ బాలిక ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడని వివరించారు. 4th of November 2025 ఒక మైనర్ గర్ల్ ఇంట్లో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అదర్ ఇన్పుట్స్ వి అరెస్టెడ్ వన్ అక్యూజ్డ్ నేమ్ పేయల్ల శ్రీనివాస్. అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్ లో క్రింద ఉన్న ఒక జిరాక్స్ షాప్ లో పని చేసిన వాడు అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నారు. అతను పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. అతను నాక్ చేసి లోపల వెళ్ళారు. అప్పుడు పాప లోపల ఉన్నాయి. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. టు చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. హీ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం హీ యూస్ టు గో టు ద హౌస్ of the victim. So adi roju vellinappudu he went inside the bedroom to check whether some valuable items are there. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెఫ్ట్ టు ద మదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. బాడీ మీద దెబ్బలు ఇక్కడ బాడీ అంతా ఉన్నాయని వాళ్ళ మదర్ కూడా చూపించాడు. అది అతను ఏమన్నా అమ్మాయిని కొట్టడం బాగా ఎవిడెన్స్ జరిగిందా పాప? అది వీఆర్ అంత a team of doctor has examined the body. We are waiting for the final FSL report. అది వచ్చిన తర్వాత విల్ డిసైడ్ ఫర్దర్. ఎప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బీ ఏబుల్ టు డిసైడ్.